అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే ఎస్‌క్యూఎల్ అనమాట. సో, ఎస్‌క్యూఎల్ పార్ట్ 1లో మనం ఐ గెస్ ఇన్సర్ట్ వరకు డిస్కస్ చేసుకున్నాం కదా! సో, ఇన్సర్ట్ తర్వాత నుంచి ఉండే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో, ఇవాళ కొన్ని కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం. మాక్సిమం జాయిన్స్ వరకు కొన్ని కవర్ చేద్దాం. అండ్ పార్ట్ 3లో యాస్ ఐ సెడ్ యూ మనం జాయిన్స్ కవర్ చేసుకుందాం. అండ్ ఇన్ దట్ వే ఎస్‌క్యూఎల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనకి. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్తది కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన వంశీ భవానిని తప్పకుండా షేర్ చేయండి. బికాజ్ నాలెడ్జ్ గ్రోస్ బై షేరింగ్. సో, ముందుగా ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఎస్‌క్యూఎల్‌లో అప్డేట్ అనమాట. ఓకే. అప్డేట్. సో, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఎస్‌క్యూఎల్‌లో మనం జరిపే మేజర్ ఆపరేషన్స్‌లో ఇన్సర్ట్, ఓకే, డిలీట్, అప్డేట్ అండ్ క్వెరీ. క్వెరీస్ కొన్ని తెలుసుకుందాం మనం. ఓకే. బేసిక్గా సెలెక్ట్ కానీ, వేర్ కానీ, ఆర్డర్ బై అండ్ సమ్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుని ఎలా చేసుకుంటామని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ వీడియోలో ఇన్సర్ట్ డిస్కస్ చేసుకున్నాం. సో, ఇప్పుడు అప్డేట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, బేసిక్గా అప్డేట్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న టేబుల్లో, ఆల్రెడీ ఉన్న రిలేషన్లో ఏవైనా మోడిఫికేషన్స్ కానీ, చేంజెస్ కానీ, అప్డేట్స్ కానీ చేయడానికి వాడే ఒక స్టేట్మెంట్ అనమాట. ఓకే. సో, ముందుగా యాజ్ యూజువల్ ఒక ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకుందాం. సో, దట్ విల్ మేక్ థింగ్స్ సింపుల్. సో, 3 కాలమ్స్ ఉన్నాయనుకుందాం. అండ్ దీని పేరు సీరియల్ నెంబర్ అనుకుందాం. దీని పేరు నేమ్ అనుకుందాం. ఓకే. దీని పేరు మార్క్స్ అనుకుందాం. ఓకే. ఆర్ దీని పేరు సీరియల్ నెంబర్ బదులు రోల్ నెంబర్ అనుకుందాం. దట్ మేక్స్ మోర్ సెన్స్. ఓకే. అండ్ ఈ విధంగా ఉన్నాయనుకుందాం టపుల్స్. రోల్ నెంబర్ 1 యొక్క పేరు ఏ అండ్ తనకు వచ్చిన మార్క్స్ 25. రోల్ నెంబర్ 3కి వచ్చిన యొక్క పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ, వచ్చిన మార్క్స్ 75. రోల్ నెంబర్ 7కి పేరు వచ్చేసి జెడ్ అండ్ వచ్చిన మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 50. దిస్ ఇస్ ద టేబుల్. ఓకే. సో, ఇప్పుడు ఏం జరిగిందంటే మార్క్స్ ఈ విధంగా ఒక సబ్జెక్ట్లో మేడం వాళ్ళ యొక్క స్టూడెంట్స్ డీటెయిల్స్ రికార్డ్ చేసింది. ఓకే. తర్వాత ఏమైందంటే యాజ్ యూజువల్ క్లాస్కి వచ్చాక ఏమవుద్ది, ఆబ్వియస్లీ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి మార్క్స్ కరెక్షన్ కోసం అయితే అడుగుతారు కదా. సో, అదేవిధంగా ఎవరైతే రోల్ నెంబర్ 1 స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు మేడం దగ్గరికి వెళ్ళి లైక్ దే మేడ్ సమ్ కరెక్షన్స్. సో, మార్క్స్ అనేవి 25 కాకుండా 30 మార్క్స్ అయ్యాయి అనమాట. సో, 5 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో, అది దీంట్లో అప్డేట్ చేయాలి కదా. నార్మల్ బుక్ అనుకోండి, వీ కెన్ స్ట్రైక్ ఆఫ్ అండ్ 30 రాయొచ్చు. బట్ డేటాబేస్లో ఎలా చేస్తామంటే యూజింగ్ దిస్ అప్డేట్ స్టేట్మెంట్. దానికి సింటాక్స్ చెప్తాను ముందు. ఓకే. ముందుగా అప్డేట్ కీవర్డ్ రాస్తాం. దీన్ని కీవర్డ్ కొన్నారు యాక్చువల్గా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కీవర్డ్ అంటారు, బట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ దట్. ఓకే. తర్వాత టేబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ దీని టేబుల్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుందాం, మేబీ రికార్డ్స్ అనుకుందాం. ఓకే. అప్డేట్ రికార్డ్స్. ఓకే. తర్వాత ఏంటి అంటే ఇక్కడ మనకి సెట్ అనే మళ్ళీ కీవర్డ్ వాడతాం, సెట్. సో, అన్ని క్యాప్స్ రాస్తున్నాం ఏంటి అన్న, లాస్ట్ టైం అన్ని స్మాల్ రాస్తే ఫస్ట్ ఒకటి క్యాప్ రాస్తాం అంటే యాజ్ ఎ సెడ్ యూ ఎస్‌క్యూఎల్ అనేది కేస్ ఇన్సెన్సిటివ్. సో, కేస్ సెన్సిటివ్ కాదు. సో, మీరు ఏ విధంగా అయినా రాయొచ్చు. ఇట్ ఈస్ నాట్ అన్ ఎర్రర్. సో, సెట్ మార్క్స్. సో, మార్క్సే కదా కాలం, దీన్ని మనం మార్చాలి. ఈ మార్క్స్ కాలం ఉన్న డీటెయిల్స్ మార్చాలి. సో, సెట్ మార్క్స్ ఈక్వల్ టు 30. ఓకే. వేర్ కండిషన్. వేర్ ఏంటి, ఎవరి మార్క్స్ మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేశారనుకోండి, ఈ వేర్ క్లాస్ రాయలేదనుకోండి, ఏమవుతుంది తెలుసా మీకు. సో, మీరు సెట్ మార్క్స్ ఈక్వల్ 30 చేస్తున్నారు. సో, ఎవరి మార్క్స్ 30 చేయాలో చెప్పట్లేదు. కాబట్టి టేబుల్ మొత్తానికి ఈ యొక్క అప్డేషన్ జరిగిపోతుంది. సో, అందరి మార్క్స్ 30గా మారిపోతాయి. బట్ మనకు కావాల్సింది కాదు. ఓకే. మనకు కావాల్సింది ఏంటి అంటే ఎవరైతే రోల్ నెంబర్ 1 ఉందో వాళ్ళ యొక్క మార్క్స్ మాత్రమే అప్డేట్ అవ్వాలి. సో, వేర్ రోల్ నంబర్ ఈక్వల్ టు 1. సో, దిస్ ఇస్ ద స్టేట్మెంట్ అనమాట. సో, సింటాక్స్ అది ఏముంటుంది, అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ వేర్ సమ్ అదర్ కాలమ్ నేమ్ విచ్ హ్యాస్ ద కండిషన్ ఈక్వల్ టు సమ్ అదర్ వాల్యూ. ఓకే. ఇది అప్డేట్ స్టేట్మెంట్. ఓకే. ఓకే. సో, దిస్ ఈజ్ హౌ అప్డేట్ వర్క్స్. సో, నెక్స్ట్ మనం డిలీట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, డిలీట్ ఎలా వాడతారు తీసుకుందాం. సో, delete. Again, let's take an table.
ఓకే, ఇది ఒక టేబుల్. దాంట్లో ఉన్న కాలమ్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలమ్ వచ్చేసి రోల్ నెంబర్, ఓకే, సెకండ్ కాలమ్ వచ్చేసి నేమ్, థర్డ్ కాలమ్ వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్. ఓకే, ఫోన్ నెంబర్. ఇప్పుడు దీంట్లో రోల్ నెంబర్ 1 యొక్క స్టూడెంట్ యొక్క పేరు ఏ అండ్ తన ఫోన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 123. ఓకే, ఇదేదో అన్న తప్పు రాస్తున్నాం ఏంటి 10 ఉన్నారు కదా అంటే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ద ఫోన్ నెంబర్స్ as 3 digits. ఓకే, సో సెకండ్ రోల్ నెంబర్ పేరు బి, రోల్ నెంబర్ 124, రోల్ నెంబర్ 3 యొక్క పేరు కే అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి 789, రోల్ నెంబర్ 4 యొక్క పేరు వచ్చేసి పి అండ్ ఫోన్ నెంబర్ 112. ఓకే, లెట్స్ టేక్ సంథింగ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, సో దిస్ ఇస్ వన్ టేబుల్. ఇప్పుడు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం రోల్ నెంబర్ 3 ఎవరిదైతే ఉందో కే అనే వ్యక్తి, సో కే అనే స్టూడెంట్ స్కూల్ వదిలి వెళ్ళిపోయాడు. సో ఇంకా ఈ స్టూడెంట్ అలాగే స్కూల్ వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి తన రికార్డ్ టేబుల్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఈ టేబుల్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్స్ అనుకుందాం. ఓకే, ఇంకా తన రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు, స్పేస్ వేస్ట్, అలాగే వెళ్ళిపోయాడు కాబట్టి వీ నీడ్ నాట్ మెయింటైన్ ద డీటెయిల్స్. కాబట్టి మనం ఈ యొక్క టపుల్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. టపుల్ అంటే మళ్ళీ మీకు ఆల్రెడీ చెప్పాను నేను లాస్ట్ వీడియోలో, టపుల్ ఈజ్ నథింగ్ బట్ అ రో. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మీరు ఈ వీడియో డైరెక్ట్ చేస్తున్నారంటే దయచేసి వెనక్కి వెళ్ళి ఆ పార్ట్ వీడియో ఉందో అది చూసిరండి. ఓకే, దట్ విల్ బీ రియలీ బెనిఫిషియల్, బికాస్ డైరెక్ట్గా వచ్చేస్తే మీకు మేబీ చాలా బేసిక్స్ అర్థం. నేను అలా బేసిక్స్ నుంచి ఆ వీడియోలు చెప్పాను, సో అది చూసిరండి. ఓకే, అయితే ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేయాలి. దానికోసం మనం ఈ డిలీట్ అనే స్టేట్మెంట్ని వాడతాం. సో అది ఎలా చేస్తామంటే ముందు సింటాక్స్ చెప్తా. ఓకే, సింటాక్స్తో పాటు లైక్ ఎగ్జిక్యూషన్ చెప్పేస్తా. మనం డిలీట్ అని కీవర్డ్ టైప్ వాడతాం. సో కీవర్డ్ అనొచ్చు అనకూడదు, దాన్ని పక్కన పెడితే డిలీట్ అనే వర్డ్ వాడతాం. ఫ్రమ్, ఓకే, టేబుల్ నేమ్ అగైన్ వేర్ సమ్ కండిషన్. సో దిస్ ఇస్ ద సింటాక్స్. ఓకే, సో ఇక్కడ మనం అనుకున్న కేసులో ఆ కే అనే వ్యక్తిని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. సో డిలీట్, సో చూసారా ఏ విధంగా రాయొచ్చు, కేస్ ఇన్సెస్టివ్ కాబట్టి. సో డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి, రికార్డ్స్ వేర్ కండిషన్ ఏంటి, రోల్ నంబర్ ఈక్వల్ టు 3. సో ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఏమవుతుంది అంటే, ఈ యొక్క టపుల్ ఏదైతే ఉందో ఈ టపుల్ ఇది డిలీట్ అయిపోతుంది మెమరీ నుంచి. సో ఈ టేబుల్లో మనకి 1, 2, 4 మాత్రమే ఉంటాయి. ఓకే, సో 1, 2, 4, 1కి సంబంధించింది, 2కి సంబంధించింది అండ్ 3కి లైక్ 4కి సంబంధించింది మాత్రమే ఉంటాయి. 3 డిలీట్ అయిపోతుంది. అన్న ఇందాక మనం అప్డేట్లో ఒకవేళ కండిషన్ ఇవ్వకపోతే టేబుల్లో ఉన్న ఆ యొక్క కాలంలో డేటా మొత్తం సేమ్ వాల్యూతో ఏదైతే మీరు అసైన్ చేశారో దాంతో అయిపోతుందని చెప్పావు. సో ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ కండిషన్ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే, కండిషన్ ఇవ్వలేదు కాబట్టి 1, 2, 3, 4 అన్నీ డిలీట్ అయిపోతాయి, కానీ టేబుల్ మాత్రం ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నోట్. డిలీట్ వాడినప్పుడు కండిషన్ ఇవ్వకుండా డిలీట్ చేస్తే టేబుల్ డిలీట్ అవ్వదు, టేబుల్లో ఉన్న రికార్డ్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. దట్ మీన్స్ టేబుల్ ఉంటుంది బట్ దాంట్లో వాల్యూస్ ఏమీ ఉండవు, టపుల్స్ ఏమీ ఉండవు, రికార్డ్స్ ఏమీ ఉండవు. ఓకే, ప్లీజ్ నోట్ దట్ పాయింట్, బికాస్ దట్స్ వేర్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్ టేబుల్ అండ్ డిలీట్ అనేది మనకి వస్తుంది. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్, బికాజ్ అది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చాలా కాలేజెస్లో అండ్ మేబీ చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా. సో దట్స్ ఇంపార్టెంట్ పాయింట్ నోట్. నెక్స్ట్ ఏంటి అంటే, సో గైస్ మనం ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ కొన్ని క్వెరీస్ తెలుసుకుందాం. సో ఎలాగ జాయిన్స్ నెక్స్ట్ వీడియో చెప్తాను. సో ఈ వీడియోలో ఇంకా మనం డిస్కస్ చేయవలసిన ఇంకా టాపిక్స్ ఏం మిగిలాయి అంటే కొన్ని ఫంక్షన్స్ అనమాట. సో మనకి SQLలో ఫంక్షన్స్ ఉంటాయి. సో ఫంక్షన్స్ ఎందుకు వాడితే ఎలా పనిచేస్తాయని తెలుసుకుందాం. దాంతోపాటు కొన్ని ఆపరేటర్స్ డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఫంక్షన్స్ చెప్పాను కాబట్టి ఫంక్షన్స్ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫంక్షన్స్లో కూడా మనం ముందు మిన్, ఓకే, అండ్ మ్యాక్స్ ఫంక్షన్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో దీనికి మళ్ళీ ఎగ్జాంపుల్ ఇచ్చి చేద్దాం. ఎగ్జాంపుల్ ఇవ్వకుండా చేస్తే దట్ ఈజ్ ఆఫ్ నో యూస్. సో ఎస్, ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక టేబుల్ అనుకుందాం. ఓకే, లెట్స్ టేక్ ఇట్ లైక్ అండ్ దీని కాలం పేరు రోల్ నంబర్, కాలం పేరు నేమ్, కాలం పేరు మార్క్స్. ఓకే,
రోల్ నెంబర్ 1 స్టూడెంట్ పేరు ఏ, తన మార్క్స్ వచ్చేసి 50. రోల్ నెంబర్ 2 స్టూడెంట్ నేమ్ కే, మార్క్స్ వచ్చేసి 75. రోల్ నెంబర్ 3 పేరు ఏం పెడదాం ఎం, మార్క్స్ వచ్చేసి సమ్ 45. ఓకే, లెట్స్ టేక్ సమ్ వాల్యూస్. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటి అంటే ఇది ఒక క్లాస్. సో ఈ యొక్క టేబుల్ పేరు క్లాస్ ఏ. సో క్లాస్ ఏలో ఉన్న స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనమాట. సో క్లాస్ ఏలో 3 స్టూడెంట్స్ ఉన్నారు, 3 యొక్క పేర్లు అండ్ దేర్ మార్క్స్. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటి అంటే ఈ క్లాస్లో టాపర్ ఎవరు, ఈ క్లాస్లో టాపర్ ఎవరు, ఆర్ మేబీ ఈ క్లాస్లో అందరికంటే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి కదా, సో ఆ మార్క్స్ ఎంత, టాపర్ ఎవరు అనేది కనుక్కోవడానికి కూడా మనం ఇది చేయాలి. సో ముందుగా హయ్యెస్ట్ మార్క్స్ ఎంత అనేది తెలుసుకోవడానికి మనం ఈ యొక్క ఫంక్షన్స్ వాడచ్చు. సో దానికి మనం వాడే ఫంక్షన్ ఏంటంటే మ్యాక్స్. సో ఎలా జస్ట్ చూపిస్తాను మీకు. సో ముందుగా ఏం చేస్తామంటే మనం సెలెక్ట్ అని రాస్తాం. ఓకే, సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్. ఓకే, ఇక్కడ ఏమొస్తుందంటే మనకి మార్క్స్ వస్తుంది, మ్యాక్స్ ఆఫ్ మార్క్స్. ఏ యొక్క కాలంలో మీరు ఈ యొక్క ఫంక్షన్ అప్లై చేస్తున్నారు. సో మ్యాక్స్ అనే ఫంక్షన్ మనం దీన్నే అప్లై చేయాలి. దీంట్లో వచ్చిన ఇవే కదా మార్క్స్. సో దీంట్లో హైయెస్ట్ ఎంత మనం తెలుసుకోవాలి. సో మ్యాక్స్ ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్, టేబుల్ పేరు ఏంటి, క్లాస్ ఏ. ఓకే, ఇక్కడ కావాలని మీకు కండిషన్ రాయొచ్చు. ఓకే, కండిషన్ అంటే ఏంటి అన్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కండిషన్ వేర్ నేమ్ ఈక్వల్ టు ఏ ఆర్ కే అని రాయొచ్చు. ఓకే, అప్పుడు వీళ్ళిద్దరిలోనే హైయెస్ట్ ఎంత అని చెప్తే మార్క్స్ మనకు వస్తాయి. బట్ ఇది మనకి ఈ క్లాస్ మొత్తం కావాలి కాబట్టి మనం కండిషన్ రాయాల్సిన అవసరం లేదు. సో ఇది మన ఫంక్షన్ అనమాట. సో ఇది రన్ చేసిన మనకి వెంటనే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే ఆబ్వియస్లీ హైయెస్ట్ ఎంత 75. సో మనకి అవుట్పుట్ 75 వస్తుంది అనమాట. ఓకే, సో మనకి అవుట్పుట్ 75 వస్తుంది. అండ్ అన్న ఇది ఓకే, నువ్వు క్లాస్లో హైయెస్ట్ వచ్చిన వారు ఎవరు, సో ఈ మార్క్స్ వచ్చిన వ్యక్తి ఎవరు తెలుసుకోవచ్చు అన్నావు కదా. సో అది ఎలా చేయొచ్చు అంటే సో దానికి మనం నెస్టెడ్ క్వెరీ వాడాలన్నమాట. సో అది మనం నెక్స్ట్ వీడియోలో జాయిన్స్ అయిపోయాక డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే ఇప్పుడు ఒక క్వెరీ రాశారు కదా, సో అదే క్వెరీకి సో ఎలా ఉంటుందంటే అది యాక్చువల్గా జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను నెక్స్ట్ క్వెరీస్కి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ ఓకే నేమ్, మనకు కావాల్సిన నేమ్ కదా, పేరే కదా కావాల్సింది. సో నేమ్ ఫ్రమ్ క్లాస్ ఏ. ఓకే, వేర్ మార్క్స్ ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ మనకి ఇంకొక క్వెరీ వస్తుంది, సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ క్లాస్ ఏ. సో దిస్ విల్ బి ద క్వెరీ. ఓకే, సో ఈ విధంగా మనం నెక్స్ట్ క్వెరీస్ రాస్తాం అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటే దట్ ఈస్ వెరీ గుడ్, అర్థం కాలేదు అనుకుంటే మన అలాగే డిస్కషన్ కాబట్టి డోంట్ వరీ. ఓకే, సో దిస్ ఆర్ కాల్డ్ నెక్స్ట్ క్వెరీస్. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు మ్యాక్స్ ఎలాగో అలాగే మనం మిన్ కనుక్కోవచ్చు. ఓకే, సో మ్యాక్స్ అంటే ఏమొచ్చింది, హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి కదా, మిన్ అంటే ఇదే స్టేట్మెంట్లో వాడితే లోయెస్ట్ మార్క్స్ వస్తాయి. సో అదేవిధంగా ఇంకొన్ని ఫంక్షన్స్ ఉంటాయి మనకి, అవి కూడా ఇక్కడే చెప్పేస్తాను నేను, మీకు అర్థమైపోద్ది కూడా. లెట్స్ సీ. సో కౌంట్ యావరేజ్ సమ్, ఇవి కూడా ఫంక్షన్సే. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే అగైన్ సేమ్ థింగ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ బదులు కౌంట్ అని వాడుంటే ఈ యొక్క మార్క్స్ అనే టేబుల్లో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి ఓకే అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, 1 2 3. సో మనకి ఈ యొక్క ఫంక్షన్ వాడితే ఆన్సర్ 3 వచ్చేది. నెక్స్ట్ యావరేజ్. సో యావరేజ్ ఆఫ్ ఇక్కడ మ్యాథ్స్ బదులు యావరేజ్ వాడు ఉంటే మనకి 50 + 75 + 45/3. ఓకే, ఇదే కదా యావరేజ్. సో మనకి ఈ వాల్యూ ఎంతైతే అంత మనకి వచ్చును. ఓకే, ఇది వాడు ఉంటే యావరేజ్. అదే సమ్ వాడు ఉంటే మనకి 50 + 75 + 45 ఎంతైతే అంత అది మనకి అవుట్పుట్ వచ్చును ఒకవేళ వాడు ఉంటే. సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ వాడతాం అనమాట. సో ఫంక్షన్స్లో ఇంతకు మించి ఏం లేదు. సో మీరు అనుకోవచ్చు అన్న ఇది చాలా సింపుల్ కదా అంటే ఇట్స్ వెరీ సింపుల్. సో ఫంక్షన్ అనేది పెద్ద టాపిక్ కాదు. మేబీ మీకు ఇప్పటివరకు అర్థం అవ్వలేదంటే దట్ ఈస్ బికాస్ మీకు అది సరిగా అర్థమై ఉండదు. సో దిస్ హౌ ఫంక్షన్స్ వర్క్. నెక్స్ట్ మనం ఇంకొన్ని ఆపరేటర్స్ చెప్తాను కదా. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్న ఆపరేటర్ బిట్వీన్. ఓకే, సో ఫస్ట్ ఇది రేస్ చేస్తాను.
ఓకే, సో ఒక టేబుల్ తీసుకుందాం. రోల్ నెంబర్ అనుకుందాం, నేమ్ అనుకుందాం, మార్క్స్ అనుకుందాం. ఓకే, సో రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 2, రోల్ నెంబర్ 3 ముగ్గురు ఉన్నారు. అండ్ పేర్లు ఏబిసి, మార్క్స్ 10, 12, 15 ఇవి మార్క్స్ అనుకుందాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే 11 నుంచి 15 మధ్యలో, ఓకే 11 నుంచి 15 మధ్యలో, ఆర్ మేబీ టోటల్ మార్క్స్ 20 అనుకుందాం. సో 20 కాబట్టి 11 నుంచి 20 మధ్యలో ఓకే ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు అండ్ వాళ్ళందరి డీటెయిల్స్ ఏంటి అనేది మనకు కావాలి. సో అప్పుడు మనం వాడాల్సిన ఆపరేటర్ బిట్వీన్. సో ఆల్మీ ఏదో ఉంటుంది ఈ రెండింటి మధ్యలో. సో బిట్వీన్ 11 and 20 కాబట్టి మనం బిట్వీన్ ఆపరేటర్ వాడతాం. ఎలా వాడతాం అనేది మీకు ఐడియా వచ్చి ఉంటుంది, కానీ చూపిస్తాను చూడండి ఇక్కడ రాయినా. ఓకే, సో సెలెక్ట్ ఓకే కాలమ్ నేమ్స్. సో ఆబ్వియస్లీ కాలమ్ నేమ్స్ కదా, మనకి 3 కావాలి. సో స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ రాదు కదా, దీని టేబుల్ పేరు ఏం పెడతాం? దీని టేబుల్ పేరు క్లాస్ ఏ. ఓకే, క్లాస్ ఏ. ఓకే, ఇప్పుడు కండిషన్ వేర్ ఈ కాలం పేరు ఏంటని చెప్పాను, మార్క్స్. మార్క్స్ బిట్వీన్ వాల్యూ ఇది 11 అండ్ ఈ వాల్యూ 20. సో ఇది స్టేట్మెంట్ అనమాట మనకు కావాల్సిన క్వెరీ. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే 11 నుంచి 20 మధ్యలో వచ్చిన మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం. సో వాళ్ళ కాలమ్ 1 విచ్ ఇస్ రోల్ నెంబర్, కాలమ్ 2 విచ్ ఇస్ నేమ్, కాలమ్ 3 విచ్ ఇస్ మార్క్స్, 3 కూడా ప్రింట్ అవుతాయి. సో మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే ఈ విధంగా ఒక టేబుల్ వస్తుంది. సో 3 కాలమ్స్ వస్తాయి అండ్ అవుట్పుట్ విల్ బి 2 and 3 BC 12, 15. సో దిస్ విల్ బి ద అవుట్పుట్. ఈ విధంగా బిట్వీన్ పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతుంది ఎలియాసెస్ అనమాట. ఓకే, ఎలియాసెస్ అంటే ఏంటో తెలియకపోతే ఈ వీడియో తర్వాత ఇంకా డిఫికల్ట్ అనేది ఉండదు. చెప్తుంది ఏంటి ఎలియాసెస్. సో నేను ఇది డిస్కస్ చేసే ముందు మేబీ ఎలియాస్ అని మీరు పదం మీరు ఎలా వినుంటారు. సో ఒక పేరుని ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సినిమాలో వినుంటాం. ఐ గెస్ అది బ్రూస్లీ సినిమా అనుకుంటా. సో ఆ సినిమాలో బ్రహ్మానందం గారి పేరు ఐ గెస్ సంథింగ్ ఎలియాస్ సంథింగ్ అని చెప్పి చెప్తారు ఇంట్రొడక్షన్లో. ఐ గెస్ ఆ సినిమా అనుకుంటా. ఓకే, సో దాంట్లో మనకి ఎలియాస్ అనే పదం వాడతారు. అంటే ఏంటంటే ఇది తన పేరే, దాని ఎలియాస్ పేరు అంటే ఇంకొక పేరు తనకి ఇది, ఇంకొక పేరు తనకి ఇది. సో అన్నీ తన పేర్లే బట్ మనం వేరే విధంగా దాన్ని చెప్తాం అని మీనింగ్ అనమాట ఎలియాస్ అనేది. మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో అదే ఇక్కడ డేటాబేస్లో కూడా వాడతాం. ఎందుకు వాడతాం అంటే చూడండి, సో ఈ యొక్క కాలం నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ P, ఈ కాలం నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ Q, ఈ కాలం నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ R. ఈ విధంగా డేటాబేస్ డిజైన్ చేసినట్టు పెట్టాడు. ఓకే, ఎందుకు పెట్టాడో ఎవరికి తెలియదు పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎంట్రీస్ 1, 2, 3 పేరు ABC, మార్క్స్ 12, 20, 25. తన ఉద్దేశం ఏంటి అంటే P అనేది రోల్ నెంబర్, Q అనేది నేమ్, R అనేది వాట్ మార్క్స్. సో ఈ విధంగా పెట్టాడు. బట్ దెన్ మన అవుట్పుట్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఏ, దాని పేరు టేబుల్ ఏ, ఫ్రమ్ టేబుల్ ఏ అనుకుందాం. మనకు అవుట్పుట్ సేమ్ ఇదే వచ్చేస్తుంది. ఓకే, బట్ డేటాబేస్ డిజైన్ చేసిన వాడికి తెలుసు ఏమని P అంటే అది, Q అంటే ఇది, R అంటే ఇది అని. బట్ అవుట్పుట్ మనం క్లయింట్కి ఇస్తాం ఆర్ సమ్ అన్నోన్ పర్సన్కి చూపిస్తాం స్క్రీన్ మీద. వాళ్ళకి P అంటే ఏంటి, Q అంటే ఏంటి, R అంటే తెలియదు. సో అటువంటి కేసుల్లో మనం ఈ కాలం నేమ్ డేటాబేస్లో చేంజెస్ చేయట్లేదు. మేబీ ఆ డేటాబేస్ డిజైనర్ మేబీ పేరు పెద్దది కాబట్టి పేరు పెద్ద పెట్టినప్పుడు మేబీ దానివల్ల కొన్ని బైట్స్ వేస్ట్ అవుతాయని చెప్పి ఆ ఉద్దేశంతో పెట్టి ఉండొచ్చు. అది దాంట్లో తప్పలేదు. బట్ చూపించినప్పుడు ఇలా చూపిస్తే దట్ ఈస్ నాట్ గుడ్ కదా. సో అందుకని మనం ఎలియాసెస్ వాడతాం. సో ఐ జస్ట్ ట్రై టు షో హౌ ఇట్ వర్క్స్. సెలెక్ట్ P
యాజ్ రోల్ నంబర్, క్యూ యాజ్ నేమ్, ఆర్ యాజ్ మార్క్స్. ఓకే, ఫ్రమ్ టేబుల్ ఏ. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే ఇదే టేబుల్ ప్రింట్ అవుతుంది, ఇవే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. బట్ పీ బదులు రోల్ నెంబర్ ప్రింట్ అవుద్ది, క్యూ బదులు నేమ్ ప్రింట్ అవుద్ది, ఆర్ బదులు మార్క్స్ ప్రింట్ అవుద్ది. ఈ విధంగా మనం టేబుల్ని ఎలియాస్ నేమ్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ఇందాక ఎలాగైతే చెప్పాను మీకు. సో ఆ సినిమాలో బ్రహ్మానందం గారిని మేబీ పేర్లు మార్చి రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇది కూడా అతని పేరు, ఇది కూడా ఇతని పేరు, ఇది కూడా అతని పేరు. సో ఈ విధంగా మనం ఎలియాసెస్ నేమ్స్ పెడతాం కదా. సో ఆ విధంగా టేబుల్ యొక్క కాలమ్స్ యొక్క ఎలియాస్ నేమ్స్ మనం డేటాబేస్లో ఈ విధంగా ఈ ఎలియాసెస్ కాన్సెప్ట్ వాడి యాజ్ అనే కీవర్డ్ వాడి రాయొచ్చు. ఓకే, సో మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోతుంది లైక్ ఆపరేటర్ అండ్ వైల్డ్ కార్డ్స్ అనే కాన్సెప్ట్. ఈ వైల్డ్ కార్డ్స్ మీరు మన రియాలిటీ షోస్లో వాడే వైల్డ్ కార్డ్స్తో ఏం సంబంధం లేదు, కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో వైల్డ్ కార్డ్స్ మనకి రెండు ఉంటాయి అన్నమాట, పర్సంటేజ్ అండ్ అండర్ స్కోర్. ఓకే, అండర్ స్కోర్ అంటే డాష్ కాదు. సో మనం ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అండర్ స్కోర్ సాయి అని ప్రింట్ చేస్తే మనకి ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఇది డాష్ సాయి అండ్ ఇది అండర్ స్కోర్ సాయి. ఓకే, దట్స్ డిఫరెన్స్. సో ఐ హోప్ యూ నో దట్. సో మనకి రెండు మేజర్ ఈ వైల్డ్ కార్డ్స్ ఉంటాయి, పర్సంటేజ్ అండ్ అండర్ స్కోర్. సో రెండింటి మీనింగ్ ఏంటో ఫస్ట్ చెప్తాను, అండ్ ఈ మీనింగ్ మేము ఏం చేసుకుంటామన్నా దేంట్లో వాడాలి అనేది కూడా ఈ లైక్ ఆపరేటర్ చెప్పినప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ అనేది మనం 0 ఆర్ మోర్ అంటే 0 ఆర్ అంతకు మించి ఏదైనా 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఆర్ 0 కూడా అవ్వచ్చు, క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేయడానికి వాడతాం. అండ్ అండర్ స్కోర్ అనేది ఎగ్జాక్ట్లీ 1 క్యారెక్టర్ రిప్రజెంట్ చేయడానికి వాడతాం. ఓకే, సో క్యారెక్టర్ ఏంటన్నా, రిప్రజెంటేషన్ ఏంటి, 1 ఏంటి, 2 ఏంటి, 0 ఏంటి, వాట్ ఆర్ యూ టాకింగ్ అనేది మీకు డౌట్ అయితే సో ఇది గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ ఈ వైల్డ్ కార్డ్ చెప్పినప్పుడు ఇది మీరు వాడతారు. ఏం గుర్తుపెట్టుకుంటారు? పర్సంటేజ్ అంటే 0 ఆర్ మోర్, అండర్ స్కోర్ అంటే ఎగ్జాక్ట్లీ 1. సో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకుందాం. ఓకే, ఎస్. సో ఇది టేబుల్, రోల్ నంబర్ లేదా తీసుకున్న ఎగ్జాంపుల్ నేమ్, అండ్ ఇది ఏమవుద్ది మనకి మార్క్స్ అవుద్ది. లెట్స్ టేక్ సమ్ ఎక్కువ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నాం అనుకుందాం. నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సీత, గీత, రామ్, శ్యామ్, మహేష్, సురేష్, రమేష్. ఓకే, ఇవి పేర్లు అనుకుందాం. ఓకే, అండ్ మార్క్స్ 5 15 10 20. సో ఎగ్జాక్ట్గా రాయట్లేదు. సో మార్క్స్ 5 15 20 25 30 35 40. ఇవి మార్క్స్ అనుకుందాం, ఇవి పేర్లు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే మనం స్టూడెంట్స్ నేమ్స్ ప్రింట్ చేయాలి. ఓకే, ఏ స్టూడెంట్స్ నేమ్స్ ప్రింట్ చేయాలంటే ఎవరి పేర్లు అయితే ఏతో ఎండ్ అవుతాయో అటువంటి వారి పేర్లని మనం ప్రింట్ చేయాలి. సో ఇప్పటివరకు కండిషన్ మనం స్పెసిఫిక్గా తెలుసుకుందాం. సో నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అయితే తన యొక్క మార్క్స్ ఎంత మనకు వచ్చు. నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ అయితే రోల్ నెంబర్ ఎంత మనకు తెలుసు. బట్ ఎండింగ్ విత్ ఏంటి, స్టార్టింగ్ విత్ ఏంటి, ఇవి ఎలా తెలుసుకుంటామంటే ఇందాక యొక్క వైల్డ్ కార్డ్ ఏది క్యారెక్టర్స్ చెప్పానో అవి వాడి డిస్కస్ చేస్తాం. ఓకే, సో సెలెక్ట్ నేమ్. మనకు నేమే కావాల్సింది, ఎవరి పేరు అయితే ఏదో ఎండ్ అవుతుందో వాళ్ళ పేర్లు కావాలి. సో సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ టేబుల్ పేరు టేబుల్ ఏ అనుకుందాం. టేబుల్ ఏ వేర్ నేమ్. ఓకే, ఇదేంటి నేమ్ అంటే కాలమ్ నేమ్. ఓకే, నేమ్ లైక్. ఇందా మీకు ఏం చెప్పాను, పర్సంటేజ్ అంటే మొత్తం 1 క్యారెక్టర్ ఆర్ 0 క్యారెక్టర్, అండర్ స్కోర్ అంటే ఏంటి సింగిల్. సో లైక్ పర్సంటేజ్ ఏ. సో ఇది మీరు ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే
ఏతో ఎండ్ అయ్యే వాళ్ళ పేర్లనే ప్రింట్ అవుతాయి. ఎందుకు అన్నా అంటే ఆ డౌట్ వచ్చింది అంటే దట్స్ వెరీ గుడ్. ఎందుకు అంటే 0 or more. పర్సంటేజ్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉన్నది ప్రింట్ అవుద్ది, ఉత్తి ఏ ఉన్నది ప్రింట్ అవుద్ది, సీత ఉన్న ప్రింట్ అవుద్ది. ఎందుకు? దానికంటే ముందు 0 or more క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇది ప్రింట్ అవుద్ది. ఓకే, గీత ఉందనుకోండి, ఇది ప్రింట్ అవుద్ది ఎందుకంటే 0 or more క్యారెక్టర్స్ ఉన్నాయి. సో దిస్ విల్ వర్క్. అదే మనం ఇక్కడ ఈ విధంగా పెట్టుంటే మనకి ఇక్కడ ఈ టేబుల్లో ఏది ప్రింట్ అయ్యేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉండుంటే ప్రింట్ అయ్యేది, ఎందుకంటే సింగిల్ క్యారెక్టర్ ఉంది, దాని ఫాలోడ్ బై ఏ ఉంది లాస్ట్లో. సో దిట్ విల్ వర్క్. బిఏ ఉండుంటే పని చేసేది, బట్ ఎస్ఏఐ ఉండుంటే పని చేయదు, ఎందుకంటే రెండు ఉన్నాయి. ఓకే, అండ్ ఇది ఎండ్ కూడా అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏఏ ఉండుంటే పని చేసేదా? పని చేయదు. ఏతో ఎండ్ అవుతుంది, బట్ దెన్ ఈ ఫస్ట్ రెండు ఉన్నాయి. సో ఇది పెట్టుంటే మనకి పని చేసేది కాదు. సో ఈ పర్సంటేజ్ అంటే 0 or more క్యారెక్టర్స్. సో ఇట్స్ వర్క్స్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐ సెకండ్ ప్లేస్లో ఉన్న పేర్లన్నీ కావాలి. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే లైక్ దట్స్ కామన్, దిస్ విల్ బి ద వైల్డ్ కార్డ్ రిప్రజెంటేషన్. ఎందుకు? సెకండ్ ప్లేస్లో అయి ఉండాలి, అంటే ఫస్ట్ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు, సెకండ్ ప్లేస్లో అయి ఉండాలి, దాని తర్వాత మనకి ఏమన్నా సంబంధం లేదు. సో కాబట్టి ప్రింట్ చేస్తాం. అదే మనం ఈ విధంగా రాసామనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఐ సెకండ్ ప్లేస్లో ఉండాల్సిన అవసరం లేదు. ఐ ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు, ఐ సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు, ఐ థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు. ఎందుకు? పర్సంటేజ్ అనేది 0 or more. సో 0 అయి ఉంటే ఐ ఫస్ట్ ప్లేస్, 1 అయి ఉంటే ఐ సెకండ్ ప్లేస్, 3 అయి ఉంటే ఐ థర్డ్ ప్లేస్, లైక్ ఐ ఫోర్త్ ప్లేస్. ఓకే, సో కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ దిస్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్. కాబట్టి మనకు ఎగ్జాక్ట్ వాల్యూ, సో సెకండ్ ప్లేస్లో ఇది కావాలి కాబట్టి ఫస్ట్ విల్ బీ ఎనీథింగ్, సెకండ్ ఐ, దాని తర్వాత ఏమైనా మనకు సంబంధం లేదు. ఓకే, సో ఆ విధంగా మనం లైక్ అనే ఈ కీవర్డ్ అనేది వాడతాం. ఓకే, అలాంగ్ విత్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్. అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఈ వీడియోలో ఇక్కడి దాకే ఆపుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో జాయిన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో జాయిన్స్లో మనం టేబుల్ జాయిన్స్ అంటే ఏంటి, రకరకాల జాయిన్స్ ఏంటి, లెఫ్ట్ జాయిన్ ఏంటి, రైట్ జాయిన్ ఏంటి, అవన్నీ క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే గైస్, లైక్ వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.